సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీ తరపున మన కొత్తపల్లి జ్యోత్స్న గారు కౌన్సిలర్గా నిలబడ్డారు. మరి ప్రతి గడప గడపకు తిరుగుతూ వారితో ఓట్లు వేయించుకోవాలని ప్రతి గడప గడపకు తిరుగుతూ మరి ప్రజలకు చెప్తున్నారు. మరి ప్రజల స్పందన ఎలా ఉంది మరి తెలుసుకుందాం. చాలా బాగుందండి స్పందన. అందరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఈసారి బీజేపీకే మెజారిటీ వస్తుందని నా ఒపీనియన్. యాక్చువల్గా ఇక్కడ అందరూ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 10 years గడిచిపోయాయండి. ఇక్కడ 10 years వేరే పాలన ఉండే. ఆల్రెడీ చూసారు మీరు, ఇక్కడ ఏం చేంజ్ లేదు. నేను చూసిన మట్టుకైతే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లము, మెయిన్ చెత్త, ఇదంతా చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా అడ్రస్ చేయలేదు ప్రీవియస్ గవర్నమెంట్. సో ఫస్ట్ థింగ్ నేను అదే ఫస్ట్ అక్కడ నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వస్తాయి. నా మేనిఫెస్టోలో ఉన్నాయి, అవి లిస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ అడిగాము, జనాలకి అడిగేసి మా ఓటర్స్కి అడిగామన్నమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేసి. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ని డెఫినెట్గా నన్ను గెలిపిస్తే, మెజారిటీతో గెలిపిస్తే డెఫినెట్గా అడ్రస్ చేస్తాను. మరి ఇక్కడ వారి భర్త కూడా ఉన్నారు, మరి వారి మాటల్లో 35వ వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ బీజేపీ నుంచి మేము కొత్తపల్లి జ్యోత్స్న అని మా వైఫ్ కాంటాక్ట్ చేస్తుంది. మీరందరూ కలిసి మాకు ఈసారి ఓటు వేయండి బీజేపీకి. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మేము చూసింది ఏంటంటే అంత ఓపెన్ నాలా ఉన్నాయండి, అండ్ చెత్త తీస్తలేరు. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లం ఉంది, క్లీనినెస్ లేదండి. ఇవి బేసిక్ థింగ్స్ అండి. సో ఈ బేసిక్ థింగ్స్ కూడా చేయకపోతే కొంచెం లాస్ట్ టైం 10 years నుంచి ఒక పార్టీ వాళ్ళని గెలిపించారు. ఇక్కడ చేసింది అయితే పెద్దగా ఏం కనిపిస్తలేదు. సో ఈసారి మాకు అవకాశం ఇస్తే మేము ఇదొక్కటే కాకుండా మేము ఎంపీ నిధులు, అలానే ఎమ్మెల్సీ ఉండు, మా అంజిరెడ్డి అన్న ఉండు, రఘునందన్ అన్న ఉండు, వీళ్ళందరితో మేము సెంట్రల్ వస్తుంది, మీకు ఏంటంటే స్టేట్ కూడా ఉంటుంది. మా బీజేపీ పాలసీ ఏంటంటే మోడీ పాలసీ. ఇప్పుడు మా మోదీ ఇప్పుడు ఏం చేస్తున్నా అందరికీ తెలుసు. మేమందరం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే అండి మా పాలసీ. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడనే సంగారెడ్డిలోనే ఉంటాము. కొత్తపల్లిలో అంటే అందరు గుర్తుపడతారు. నేను కొత్తపల్లి ఆచార్య సార్ వాళ్ళ సన్ను. సో ఈమె కొత్తపల్లి ఆచార్య సార్ వాళ్ళ కోడలండి. సో మేము సంగారెడ్డి నుంచి ఆల్మోస్ట్ 200 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. మా నాన్న పిల్లలు చాలామంది ఉన్నారు. సో మీరందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి మార్పు కోసము ఓసారి 35 వార్డు ప్రజలందరికీ మీ అందరికీ విన్నపం అండి ఒక్కసారి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ 35వ వార్డు నుంచి ఎంతోమంది కూడా ఇప్పటి వరకు కౌన్సిలర్గా గెలిచి మరి వార్డులో ఏం చేయలేకపోయారు. అటువంటిది నేను ప్రజలకు సేవ చేస్తానని మరి భారతీయ జనతా పార్టీ నుంచి మన కొత్తపల్లి జ్యోత్స్న గారు ముందుకొచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను నిధులు తెచ్చి కూడా మన 35వ వార్డును ఎంతో అభివృద్ధిలో దూసుకెళ్తానని వారి మాటల్లో మనం తెలుసుకున్నాం. కెమెరామెన్ షఫీతో పవన్.